మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా హరివంశ్ నారాయణ సింగ్ ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా హరివంశ్ నారాయణ సింగ్ ను ఎన్నిక చేయడం జరిగింది. హరివంశ్ ను ప్రతిపాదించింది కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్. ఇక నామినేషన్ దాఖలు చేయలేదు విపక్షాలు. ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాజ్యసభ చైర్మన్ ను ప్రకటించారు. వరుసగా మూడోసారి పదవి చేపట్టారు ఇప్పుడు హరివంశ్ నారాయణ సింగ్. 2026 ఏప్రిల్లో జర్నలిజం కోటాలో రాష్ట్రపతి చేత రాజ్యసభకు నామినేట్ అయ్యారు ఆయన. ఇక రాజ్యసభ చరిత్రలో డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికైన మొదటి నామినేటెడ్ సభ్యుడిగానైతే ఈయన ఒక రికార్డు సృష్టించారు. గతంలో ఉపరాష్ట్రపతి రేసులో ప్రధానంగా హరివంశ్ నారాయణ సింగ్ పేరు వినిపించింది. ఇక గతంలో చూసుకుంటే బీహార్ నుంచి జేడీయూ తరపున రాజ్యసభకు ఈయన ప్రాతినిధ్యం వహించారు. ఇక ఈ రకంగా కూడా ఈయనైతే 2 సార్లు ఇప్పుడు రికార్డును సృష్టించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధిని అడిగి తెలుసుకునే ముందు ఒకసారి రాజ్యసభ చైర్మన్ ప్రకటనకి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం. The question is that Sri Harvansh ji be chosen as the deputy chairman of the Rajya Sabha. Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it. The ayes have it. The ayes have it. The motion is adopted. I declare that Sriman Harvansh ji. Let me complete the process. I declare that Sriman Harvansh ji has been chosen as the deputy chairman of the Rajya Sabha. Now, Sriman Harvansh ji may now be conducted to his seat by Honorable Leader of the House and Honorable Leader of the Opposition. ఇక రాజ్యసభ చైర్మన్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారంటూ కూడా ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, కొత్తగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణకి దక్కినట్లు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? నేను రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా హరివంశ్ నారాయణ సింగ్ ఎన్నికయ్యారు. రాష్ట్రపతి కోటాలో ఆయన ఎన్నికైనట్టు మనకు సమాచారం వినిపిస్తుంది. ప్రతిపక్ష అభ్యర్థులు ఎవరు నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఆయన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. రాజ్యసభ చైర్మన్ గా ఉపరాష్ట్రపతి వ్యవహరిస్తారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక కూడా ఇటీవల కాలంలో జరిగింది. తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఉపరాష్ట్రపతి రాజ్యసభ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. గతంలో ఉన్న జగదీప్ ధన్కర్ రాజీనామా చేయడంతో రాధాకృష్ణన్ కు అవకాశం వచ్చింది. ప్రస్తుతం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా రఘువంశ్ సింగ్ ను ఎన్నుకోవడం జరిగింది. అయితే ఈయన ఎన్నిక ఏకగ్రీవం కావడం అధికార ప్రతిపక్షాలు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశాయి. నేరుగా ప్రధానమంత్రి మోడీ సభను అత్యంత చాకచక్యంగా విజయవంతంగా నడిపిస్తున్నారు. ఈ ఏదైతే హరివంశ్ సింగ్ కు ఏదైతే డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికైన హరివంశ్ నారాయణ సింగ్ కు అభినందనలు తెలియజేస్తున్నానంటూ ప్రధానమంత్రి మోడీ నేరుగా శుభాకాంక్షలు తెలియజేశారు. హరివంశ్ అనుభవం కూడా రాజ్యసభకు ఎంతో అవసరము, అందరినీ కలుపుకొని వెళ్లాలని ఆశిస్తున్నట్టు ప్రధానమంత్రి పేర్కొన్నారు. అయితే హరివంశ్ సింగ్ నాయకత్వంలోనే రాజ్యసభ మరింత పటిష్టవంతమవుతుందని, శక్తివంతమవుతుందని కూడా రాజ్యసభలో కాంగ్రెస్ ప్రతిపక్ష నేతగా ఉన్న మల్లికార్జున్ ఖర్గే కూడా ఉపసభాపతికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ప్రతిపక్షానికి కూడా తగినంత సమయం ఇస్తారంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే గతంలో ఒరిస్సా రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. గతంలో జేడీయూ తరఫున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన హరివంశ్ నారాయణ సింగ్ ప్రస్తుతం 2026 ఏప్రిల్ ఆయనకు జర్నలిజం కోటాలో ఏదైతే రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ చేశారు. రాజ్యసభకు నామినేట్ అయిన తర్వాత మళ్ళీ ముచ్చటగా మూడోసారి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికయ్యారు. గతంలో ఈయన పేరు ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో కూడా ఈయన పేరు ప్రధానంగా రేస్లోకి వచ్చింది. ప్రధానమంత్రి మోడీ హోంశాఖ మంత్రి అమిత్ షాకు అత్యంత సన్నిహితుడిగా ఉంటారని పేరుంది. అయితే రాజ్యసభలో ఆయన రాజ్యసభ ఫ్లోర్ ని నిర్వహించడంలో చాలా హుందాగా వ్యవహరిస్తారు. అధికార ప్రతిపక్షాలకు కూడా సమయం ఇస్తారు, ప్రతిపక్షానికి కూడా ఆయనకు విలువైన సమయం కేటాయిస్తారు అనే
అభిప్రాయం రాజ్యసభ సభ్యులకు కూడా ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా గతంలో జేడీయూ తర్వాత జర్నలిజం కోటాలో రాజ్యసభకి ఎన్నికైనారు. వరుసగా 3 సార్లు ఎన్నిక కావడం కూడా గొప్ప విషయం. అయితే ఈ హరివంశ్ సింగ్ రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా ఏదైతే మంత్రులు జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారో, అయితే ఈ ప్రతిపాదన ఏకగ్రీవ ప్రతిపాదన కావడం, ప్రతిపక్షాలకు సంబంధించిన వారు ఎవరు, విపక్షాలకు సంబంధించిన వారు ఎవరు నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా రాజ్యసభ ఒక జర్నలిస్ట్ స్థానం నుంచి డిప్యూటీ చైర్మన్ స్థానం వరకు కూడా హరివంశ్ నారాయణ సింగ్ ఎదిగారు. అంటే అతని జర్నీ చూసుకుంటే కనుక ఒక స్ఫూర్తిదాయకమైన జర్నీగా మనం చూడొచ్చా? రేణు, ఇక్కడ ప్రధానంగా హరివంశ్ నారాయణ సింగ్ బేసిక్ గా ఆయన జర్నలిస్ట్ నుంచి ఆయన జేడీయూ పార్టీలో చేరారు. జేడీయూ నుంచి ఆయన రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే 2026 ఏప్రిల్లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆయన రాష్ట్రపతి కోట, ఏదైతే రాష్ట్రపతి దాదాపు 12 మంది సభ్యులను నామినేట్ చేస్తారు. అందులో వివిధ రంగాలలో ప్రాముఖ్యత, జర్నలిజం కావచ్చు, కవులు కావచ్చు, సినీ నటులు కావచ్చు, సమాజంలో వివిధ పేరు ప్రఖ్యాతులు గాంచిన వారిని రాజ్యసభకు ఎంపిక చేస్తారు. అందుకు 12 మందిని ఎంపిక చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ప్రధానమంత్రి మోడీ, కేంద్ర ప్రభుత్వం ఎవరిని ఎంపిక చేయాలనే అంశంలో ఒక లిస్ట్ ఇస్తుంది. ఆ లిస్ట్ ప్రకారం రాజ్యసభకు ఎంపిక చేస్తారు. జర్నలిజం కోటాలో హరివంశ్ నారాయణ సింగ్ ఎన్నిక చేశారు. గతంలో రాజ్యసభను సక్సెస్ఫుల్ గా నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. అటు అధికార ప్రతిపక్షాలకు మధ్య వారధిగా ఉంటారు. రాజ్యసభ చైర్మన్ గా ఉపరాష్ట్రపతి ఉన్నప్పటికీ కూడా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా హరివంశ్ నారాయణ సింగ్ కూడా సభను నడిపించడంలో చాలా తెలివిగా వ్యవహరిస్తారు, హుందాగా ఉంటారు, నీతి నిజాయితీతో ఉంటారు. ఎందుకంటే జర్నలిజం నుంచి అత్యున్నత ఉన్నత స్థానానికి వచ్చారు కాబట్టి హరివంశ్ నారాయణ ఎంపిక చేయడంలో అధికార ప్రతిపక్షాలు సహకరించాయి. ప్రతిపక్షం పోటీ చేయకపోవడం కూడా ఇందుకు ప్రధాన కారణం. అయితే రాబోయే రోజుల్లో రాజ్యసభను మరింత ప్రతిష్టాత్మకంగా విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ రాజ్యసభను నడిపిస్తానంటూ హరివంశ్ నారాయణ కూడా ఒక ప్రకటనలో తెలిపారు. రైట్ కిరణ్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా హరివంశ్ నారాయణ సింగ్ ఎన్నికవటం జరిగింది. ఏకగ్రీవంగా ఆయన ఎన్నికయ్యారు. ఎందుకంటే హరివంశ్ నారాయణ సింగ్ మీద కూడా అందరికీ కూడా విపక్షాలకు కూడా ఒక పాజిటివ్ దృక్పథం అనేది ఆయన మీద ఉంది. ఆయన సభను నడిపించేటువంటి తీరు కానీ, ఒక జర్నలిజం బ్యాక్గ్రౌండ్ నుంచి ఆయన ఎదిగినటువంటి తీరు కానీ, ఇవన్నీ వీటితో కూడా ఆయన విపక్షాలు కూడా ఏమి ఎదురు చెప్పలేదు. ఇక ఇటు హరివంశ్ను ప్రతిపాదించారు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్. ఇటు నామినేషన్ అయితే విపక్షాలు దాఖలు చేయలేదు. ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాజ్యసభ చైర్మన్ ప్రకటించడం జరిగింది. ఇక వరుసగా 3వ సారి పదవి చేపట్టారు ఇప్పుడు హరివంశ్ నారాయణ సింగ్.